మెజారిటీ సర్వే సంస్థలు కేంద్రంలో బీజేపీ తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నాయి. ఏపీకి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఏకపక్షంగా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20, 22, 23 ఎంపీ సీట్లు కూడా వస్తాయని చెప్తూ ఉన్నాయి మెజారిటీ సర్వే సంస్థలు. కానీ తొలిసారి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఏపీలో అంటూ తాజాగా ఒక సర్వే రిపోర్టును వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి. తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్నికలు జరిగితే అంటూ ఇండియా టుడే సర్వే సంస్థ, ఇండియా టుడే సీ ఓటర్స్ సర్వే సంస్థ చెప్తుంది. అయితే తొలి నుంచి కూడా సీ ఓటర్స్ సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఇబ్బంది అయితే తప్పనిసరిగా ఉంది. చాలాసార్లు సీ ఓటర్స్ సర్వేలు పల్టీలు కొడుతూ ఉన్నాయి. లేటెస్ట్గా జరిగింది 2019లో ఏపీ విషయంలో తీసుకున్నా కూడా సీ ఓటర్ సంస్థ చెప్పిన సర్వే పూర్తిగా విఫలమైంది. 2019లో కూడా తీరా ఎన్నికల సమయంలో ఇలాగే సీ ఓటర్ సర్వే సంస్థ ఏపీలో తెలుగుదేశం పార్టీకి 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్కి 11 వస్తాయని చెప్పింది. అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి 90 నుంచి 100 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీకే వస్తాయని 2019లో చెప్పింది. కానీ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 ఎంపీ సీట్లను సొంతం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తే జస్ట్ 3 మాత్రమే, అది అతి కష్టం మీద తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్ల విషయానికి కూడా 151 కొట్టేసింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు నిలిచిపోయి సీ ఓటర్ సంస్థకు యాక్చువల్ రిజల్ట్కు ఎక్కడా కూడా పొంతనే కుదరలేదు. అంతేందుకు లాస్ట్ ఇయర్ నవంబర్లో దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి 2023 నవంబర్లో. మధ్యప్రదేశ్లో తీసుకుంటే ఇదే సీ ఓటర్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి అక్కడ 118 నుండి 130 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ తీరా అసలైన ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలకు పరిమితమైపోయి బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది మధ్యప్రదేశ్లో. సీ ఓటర్స్ మాత్రం కాంగ్రెస్ వస్తుంది అనుకుంటే అసలు అక్కడ రాలేదు. ఇక ఛత్తీస్గఢ్లో కూడా అదే ఏడాది అదే నెలలో ఇలాగే చెప్పింది సీ ఓటర్ సంస్థ. కాంగ్రెస్ పార్టీకి అక్కడ 45 నుండి 51 వస్తాయని చెప్పింది. తీరా ఫలితాలు వచ్చేసరికి 35 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసాయి, 54 సీట్లు బీజేపీకి వచ్చాయి. సో ఈ విధంగా చాలాసార్లు సీ ఓటర్ సంస్థ పల్టీలు కొడుతూ ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది అన్నది చాలామంది చెప్తున్న మాట. 17 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని ఈ సర్వే సంస్థ మాత్రమే చెప్తుండడం అనేది కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం. మిగిలిన టైమ్స్ నౌ కావచ్చు, ఇండియా టీవీ కావచ్చు, ఏ సర్వేలు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని చెప్తున్నాయి. సీ ఓటర్ సంస్థ మాత్రమే ఈరోజు ఇలా చెప్పడంతో దీని క్రెడిబిలిటీ ఎంత? 2019లో కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి తీరా ఎన్నికల ఫలితాల్లో అసలు సంబంధమే లేదు. కనీసం ఒక 10%, 20% కూడా కాదు. కంప్లీట్గా డిజాస్టర్ సర్వే అయింది అప్పుడు అది. కాబట్టి ఈసారి కూడా అదే జరుగుతుంది. కాబట్టి సీ ఓటర్ సర్వే రిపోర్ట్ని అయితే పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ధీమాగానే చెప్తోంది.